ప్రజెంట్ హెచ్ఎం ఆ ఉంది ప్రతిపాదన వెళ్దాం అనుకున్నా, వెళ్ళిపోయిన మేడం కూడా సన్మానం చేసేది నేను చూడలేదు. వచ్చింది అప్పుడు నాకే మీకు కాదు, నాకు కూడా గురువే. నేను కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నాను. నేను పాఠశాల విద్యార్థిని, మీరు పాఠశాల విద్యార్థిని. కాకపోతే నేను మీ గురువుని, నేను అక్కడ శిష్యుడిని. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్ద అబ్బాయి సింగపూర్లో ఉన్నాడు, సాఫ్ట్వేర్ చేస్తాడు. చిన్న అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి అపోలో హాస్పిటల్లో చేస్తాడు. ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది. అందరు మ్యారేజ్ అయిపోయినాయి. అమ్మాయికి 2 పిల్లలు, అబ్బాయికి 2 పిల్లలు, చిన్న అబ్బాయికి 1 బిడ్డ. అందరూ మనవాళ్ళే. పెద్ద పాప అమ్మాయి బీటెక్ 2nd ఇయర్, పెద్ద పాప చిన్న అమ్మాయి ఇంటర్ 1st ఇయర్. ఇంకా చెప్పాలంటే మీరు అందరూ నేర్చుకున్న చదువు ఇప్పుడు ఉపయోగపడ్డది మీకు. ఇప్పుడు దాన్ని చాలా ప్రచారం చేసి అందరినీ బదనాం చేస్తున్నారు. అట్లా చేయడం వల్ల పిల్లలకు చదువు రాదు, క్రమశిక్షణ రాదు. మీరు క్రమశిక్షణ ఉండాలంటే గురువుల దానికి మీరు తోడ్పడాలి. మా పిల్లవానికి ఇది చెప్పండి, ఇది చేయండి, ఇలా చేస్తే మంచిగా ఉంటుంది అనేది మీరు చెప్పాలి. చాలా సంతోషం మీరు అందరినీ కలుసుకునేందుకు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నాది ఒక చిన్న విన్నపము. అక్కడ మా మర్దల గారి బిడ్డది ఎంగేజ్మెంట్ ఉంది, అందువల్ల నేను లేట్గా వచ్చాను. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సార్. మీరు వేరు వేరు పట్టణాల్లో, నగరాల్లో, కొందరు అవుట్ ఆఫ్ స్టేట్స్ కాదు, కంట్రీస్ కూడా కావచ్చు, వెంటనే విడుదల బయట ఉంటారు. కాబట్టి ఇదంతా ఆర్గనైజ్ చేసి కాంటాక్ట్ చేసుకోవడము, కూర్చుకోవడము చాలా ఇబ్బందికరమైన విషయం, కష్టమైన పని. దీన్ని నిర్వహించినందుకు వాళ్ళకి శ్రీనివాసరెడ్డి ఇక్కడ నిలబెట్టినటువంటి వీళ్ళందరికీ ధన్యవాదాలు. పని చేయడం చాలా కష్టము. మరి మీ అంతగా ఉన్నప్పుడు మీ కింద పని చేయలేకపోయినాము. మీ మీద నాకు ఈస్ట్ అయితే ఏం లేదు. చాలా మంచి పని చేశారు. మరి మీరు అందరూ వేరు వేరు వృత్తులలో స్థిరపడిపోయినారు. మంచిగా మీ కుటుంబాలు బాగా చూసుకుంటున్నారు. మరి మీ పిల్లలు పైకి తీసుకొచ్చుకుంటున్నారు. మీ పేరెంట్స్ అంత శ్రద్ధగా చదువుతున్నారో, మీ సొంత ఇంట్రెస్ట్తోనే పై చదువుకున్నారో కానీ మీరు బాగా అభివృద్ధిలోకి వచ్చినారు. మీ పిల్లలు కూడా సంతోషంగా ఉండొచ్చు. మీరు ఇక్కడ ఎంత సంతోషం ఉంది. ఇక్కడికి రాగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా పెద్దోళ్ళు కదా. ఆ రోజు మేము ఎట్లానో మీరు కూడా అంతే కదా. మీరు కూడా టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు కాలేజీలు పనిచేస్తున్నారు. మరి శ్రీనివాసరెడ్డి నాకు చాలా 20 సంవత్సరాల క్రితమే తెలుసు. అక్కడ సాగర్ రోడ్డుకి శ్రీ చైతన్య స్కూల్ని స్థాపించారు. ఆయన ఫౌండర్. అనేకులకి ఉద్యోగాలు ఇస్తున్నాడు. సంతోషకరమైన విషయము. ఉద్యోగాలు ఇస్తున్నాడంటే కొన్ని కుటుంబాలని ఆయన పోషిస్తున్నట్టే కదా. కాబట్టి సంతోషంగా ఉండాలి. మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, మీరంతా సంతోషంగా ఉండాలని కోరుతూ దేవుణ్ణి మిమ్మల్ని అందరినీ దీవించాలని చెప్పి, మేము మీకు ఏం చేయలేకపోయినాము, చదువు చెప్పినాము అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ చేసాం కానీ 6 టీచర్ చెప్పేస్తారు. మీరు మీకు వెంటబెట్టాలి కదా. మీరు దాన్ని అభ్యసనం దాన్ని కృత్యం చాలా కష్టమైన పని చేసుకోవాలంటే మీరు నిజంగా చదువుకోవడం అంటే స్టూడెంట్స్ చాలా కష్టమైన పని. ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే, నాన్ననేమో బాయ్ దగ్గర పొమ్మన్నాడు, మరి ఇంకా అక్కడనేమో చలకనేమో అదైపోయాయి, మరి అక్కడ ఆగమైపోతుంది. రేపు హోంవర్క్ చేయకుంటే సార్ కొట్టాడు, కొట్టకుంటుండే రేపు ఆ సార్ రాకుంటే బాగుంటుంది. ముఖ్యంగా మ్యాథ్స్ ఫిజిక్స్ సార్ చూస్తే పిల్లలకి చాలా భయమే. ఆ సార్ పెడితే స్కూల్ రాకపోతే బాగుండేది అని కూడా అనుకుంటారు. మేము చదువుకున్నప్పుడు కూడా దగ్గర సార్ చూస్తే ఆ సార్ రోజు రాకుండా బాగుండేది ఉంటుంది. అందరికీ ఫీలింగ్స్ సేమ్ ఒకటిగానే ఉంటాయి. కానీ మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉన్నది. సంతోషమైనప్పుడు మిమ్మల్ని ఇట్లాగా ఉండాలని దీవిస్తూ పోగొట్టుకుని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి సార్ మనం అందరం ట్యూషన్ దోమలపల్లి ఉన్న వాళ్ళకి తెలుసు బాగా. ట్యూషన్ కూడా పోయిన సార్ దగ్గరికి. శుభాశిక్షలు తెలియజేస్తున్నాను. తోటి ఉపాధ్యాయులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అవకాశాలు ఎందుకు పనికొస్తాయంటే, ఒకరినొకరు మంచి చెడు
చెప్పుకోవడానికి, బాధలు చెప్పుకోవడానికి, సంతోషం చెప్పుకోవడానికి ఇవి మంచిగా ఉపయోగపడదు. నిజంగా ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తి ఏంటంటే రైతు వృత్తి ఏంటో ఉపాధ్యాయ వృత్తి కూడా అంతే. రైతు ప్రతి క్షణము ఆ పైరు చూసుకుంటూ కాపాడాలి. మరి టీచర్ కూడా అంతే. మీరు అనుకోవచ్చు టీచర్ ఏమైనా కానీ మీకు వచ్చే పుస్తకాల్లో చాలా తక్కువ మ్యాటర్. దాని వెనక ఏమున్నది అనేది దాని మొదలు మీకు చెప్పాలి. అది ఎవరైతే వెనకబడుతున్నారో, ఎందుకు వెనకబడుతున్నారు అనేది బాగా గమనించి ఏం చేయాలో, ఎవరికి ఎట్లా చెప్పాలో అనేది ఆలోచించి చేసేటువంటి ప్రవృత్తి ఈ టీచర్ది. నేను మొదటి నుంచి అంటే నేను అపాయింట్మెంట్ అయినాక చూడు చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే 69 ముందు ఈ సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ లేదు. అన్ని చెప్పాల్సింది. రోజు ఒకటే పీరియడ్ నాకు లీజర్, ఆ పీరియడ్ చెప్పాల్సిందే. అంటే ఏం చేయాలి? ప్రిపేర్ కావాలి. నేను చదువుకున్న చదువు వేరు. నా ఆప్షన్ లేని ఇండియన్ హిస్టరీ, నేను చెప్పింది మ్యాథమెటిక్స్. 10th వరకు జనరల్ మ్యాథ్స్ చెప్పాను. మళ్ళా 69 తర్వాత మ్యాథ్స్ టీచర్ వచ్చిన తర్వాత ఆప్షన్ మ్యాథ్స్ వేరు, జనరల్ మ్యాథ్స్ వేరు. అదే రెండు కూడా ఒకే పీరియడ్ నడవాలి. అటువంటిప్పుడు నేను జనరల్ మ్యాథ్స్ చెప్పేది మోహన్ రావు సార్ వచ్చినాక ఆయన ఆప్షన్ మ్యాథ్స్. నేను 74లో వచ్చాను ఇక్కడ గవర్నమెంట్కి. అప్పుడు రంగారెడ్డి సార్ హెడ్ మాస్టర్ ఉన్నారు. అయితే అప్పుడు సరే ఒక 7th క్లాస్ మాత్రం మ్యాథ్స్ చెప్పేది, మిగతా 6th చెప్పినట్టుంది. తర్వాత నాకు అప్పుడు తోటది ఇన్ఛార్జ్ తెచ్చుండు. ఇక తర్వాత పీరియడ్ పెరిగేసరికి మళ్ళా మన చరమాడ సాగర్ పర్యపాలన. తర్వాత క్రమక్రమంగా ఏమైంది, ఈ డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. అందరి యొక్క సహకారంతో దానికి మన రంగారెడ్డి సార్ వెంకట సార్ వచ్చినాక ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఒకసారి గవర్నర్ వచ్చారు, చూశారు. ఆయన చెక్ చేసిన తర్వాత మధ్యాహ్నం నేను 78లో ప్రమోషన్ చేయకపోయాను. మళ్ళీ 81లో వచ్చామని. మీదే లాస్ట్ బ్యాచ్ నాది 89 దుమ్మల పేరులో. నేను తర్వాత 89లో మళ్ళీ రెవెన్యూ ట్రాన్స్ఫర్. అదే ఒకసారి మన ఈ చట్టాన్ని వేసిన తర్వాత కలెక్టర్ గారు వచ్చారు, ఏకే గోయల్ గారు. గంట సేపు కూర్చున్నారు. గంట సేపు కూర్చొని ఏంటయ్యా మొత్తం చాలా ఇదైపోయిందని. అంతకుముందు ఏవిఎస్ రెడ్డి గారు వచ్చారు, ఆయన పంచాయతీరాజ్ కమిషనర్. అరే మొత్తం తోటేసారు, ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదు కదా అని పక్క భూమి ఇవ్వదంటే 14 రోజులు అని చెప్పారు. వాళ్ళు ఇస్తారా, ఎగ్జిబిషన్ కింద పెట్టి అని అన్నాడు. అంటే అప్పుడు సర్పంచ్ గారు ఉండి, అప్పుడు కృష్ణారెడ్డి గారు ఉండి సర్పంచ్, ఎందుకంటే కృష్ణారెడ్డి అన్నారు. అయితే ఎగ్జిబిషన్ కింద పెడితే గవర్నమెంట్ రేట్ ప్రకారం అప్పుడు ఎంతుంది 800 ఉంది, ఎకరానికి 800 గవర్నమెంట్ రేట్. అప్పుడు వీళ్ళని ఒప్పించి అవగాహన అన్నాడు, అరే బాబు నువ్వు ఇవ్వకపోతే మళ్ళీ నీకు ఇబ్బంది రా, మళ్ళీ పైసలు రావాలంటే. ఇక ఆఖరికి ఒప్పుకున్నాను. ఎంత ఇప్పించడం అంటే ఎకరానికి 9,000 ఇప్పించాను. నేను 4 రోజులు నిద్రపోలేదు దాని గురించి, ఆ భూమి గురించి 4 రోజులు నిద్రపోలేదు. నేను ఒప్పియడానికి. అదే ఆ రకంగా ప్లే గ్రౌండ్ వచ్చింది. ఏకే గోయల్ గారికి ఆఖరి సర్టిఫికేట్, ఆయన కాన్సరెంట్ ఆ ఏకే గోయల్ గారు ఆఖరి సర్టిఫికేట్. తర్వాత అది డిఆర్డిఏ పేరు ఉంది. చిరంజీవి చౌదరి పీడి గారు ట్రాన్స్ఫర్ అయిపోతుంటే, సార్ మరి ఆ భూమి మరి పడిపోయిందని చేయండి అంటే, ఆ చేయమని ఏం లేదయా, మీరు ఉపయోగించుకుంటున్నారు కదా,
చేయకుండా ఏం లేదు చెప్పేస్తున్నాను. కానీ ఇప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిని మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు దానికి కాంపౌండ్ వాళ్ళు లేదు, ఇష్టం వచ్చినట్టు దాన్ని చేస్తున్న గ్రౌండ్ ఆడుకునే పరిస్థితి కూడా లేదు. మీరు ఒకసారి గమనించండి అది. ఎందుకంటే మన ఊరు మనబడి ప్రోగ్రాంలో చేయవచ్చు. మరి ఇప్పుడు కొద్దిగా మన ఈ నాయకుల మధ్యన అవుతుందేమో నాకు తెలియదు, అది ఒకసారి గమనించండి అది. ఎందుకంటే ఇప్పుడు మీరు చదువుకొని మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, పనులు చేస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నాకు ఇవ్వాల్సిన లేదు. అంటే ఇప్పుడు రైతు పంట పంటే ఎంత సంతోషపడతాడో ఇప్పుడు మీరు ఇప్పుడు అదే నాకు 3 పాపలే, ఆ విషయం మీకు తెలుసు అనుకుంటాను. పెద్ద అమ్మాయికి 2 కొడుకులు. పెద్ద అబ్బాయి ఇప్పుడు క్వాల్కామ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇప్పుడు ఇంజనీరింగ్ వాడు ఇక్కడనే హైదరాబాద్ చేస్తున్నారు. ఇయర్లీ 18 lakhs. వాళ్ళ ఫోటోలంతా అమెరికా పోతే ఇటు పోలేదు, నేను ఇక్కడ ఉంటాను. ఇప్పుడు వాళ్ళని మ్యారేజ్ చేయాలి వెతుకుతున్నాను. 2 కొడుకులు. సెకండ్ వాడు బీటెక్ సెకండ్ ఇయర్. మా అమ్మాయి ఏమో ఆర్సీఐలో పనిచేస్తుంది. ఆర్సీఐ రీసెర్చ్, మన డిఫెన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్ దాంట్లో. మా అల్లుడేమో కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్. రెండోగా ఆమె సునీత, ఆమె ఏఎన్సీలో చేస్తుంది. భర్త రీసెంట్గా 1 year కరోనాలో చనిపోయారు. ఒకటే అబ్బాయి. ఇప్పుడు అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్. చిన్న ఆమె సోషల్ వెల్ఫేర్లో పీజీడి సుష్మా. 2 అమ్మాయిలే. పెద్ద అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న అమ్మాయి 8th class. భర్తనేమో సాఫ్ట్వేర్ ఇక్కడ హైదరాబాద్. ఇప్పుడైతే మంచిగానే ముగ్గురు కూడా బాగానే ఉన్నారు. ఒకటే కొద్ది విచారం ఉంటాయి. అయితే చివరిగా మీకు కోరేది ఏంటంటే మీ పిల్లల్ని క్రమశిక్షణగా పెంచాలి. ఇండివిజువల్ డిసిప్లిన్ ఉండాలంటే లేవని ఏం చేయాలి అనేది వాడంతర వాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళంతర వాళ్ళు అన్ని పనులు చేసుకోవాలి. అట్లయితేనే భవిష్యత్తులో బతుకుతారు. లేకపోతే అందరికి చదవగానే ఉద్యోగాలు రావు. మరి ఏం మన ఎట్లా ఆఖరి అనుభవం ఎంత చెప్పారు కానీ ఎట్లా వీళ్ళకి అనుభవం ఉండదు. ఏదో అయినా చచ్చిపోతుంది, ఆత్మహత్య. కాబట్టి ఇది అనేది ఏంటంటే అది చేశాను. ఇప్పుడు వెంకటరెడ్డి సార్ గారు మాట్లాడతామన్నారు. శ్రీనివాస సార్కి ధన్యవాదాలు. ఇప్పుడు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్దలు గౌరవనీయులు వెంకటరెడ్డి సారు అని చాలా బాధపడుతున్న ఉదయం నుంచి కూడా నేను ఒక 2 మాటలు మాట్లాడతానని చెప్పాడు. సార్ మాట్లాడు. మీ యొక్క చెమట, శ్రమ, రక్తం నాతో నేను స్నేహితులుగా స్నేహితులుగా ఉండి ఏ ఆలోచన వచ్చినా కూడా పెట్టలేదంటే కార్యరూపం ఆ స్కూల్ ప్రతిష్టను దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రులు అందరూ మెచ్చుకునే విధంగా తీర్చిదిద్దిన 1977 నుంచి 90 దాకా విద్యార్థులందరూ కూడా కష్టపడ్డారు. 90 తర్వాత మన అధివలలో ఈ పీరియడ్లోనే నాకు 28లో రాష్ట్రపతి
కారణము మీరందరూ కూడా ఒక్కొక్క చెట్టును పట్టుకొని ఆ చెట్టును ఫలించి పట్టును పడే విధంగా చేశారు. చెట్టుకు మీకు మీ ఇద్దరితో నాకు అనుబంధం ఉన్నది. కీర్తి చేతులు బ్రహ్మారెడ్డి గారు మన మొత్తం జీవితాన్ని మా పాఠశాలను కూడా అభివృద్ధిపరిచే చాలా వరకు. అంతేకాకుండా అప్పటి మరి చక్రవర్తులు వకీలింగ కానీ సత్యయ్య కానీ చంద్రయ్య కానీ వెంకటయ్య కానీ వీళ్ళందరూ కూడా ఆ యొక్క పాఠశాల అభివృద్ధి కొరకు ఏమి చెప్తే అది మామూలు పొలివాడు పనిచేసినట్టు బాగా కట్టుకోవడం అని కొద్ది పనిచేశారు. శ్రీనివాసరెడ్డి గారు, జగన్మారెడ్డి గారు ఆ భూమికి కావలసినటువంటి ప్రజలు దాన్ని ఏ విధంగా చేయాలని సలహా ఇస్తే దాన్ని అమలు పరచడంలో అప్పటి పీకే భక్తులని కానీ అప్పుడు ఉన్నటువంటి టీచ ఉపాధ్యాయులందరూ కూడా సహకరించారు. పాఠశాలకు ఈనాడు ఏవైతే చూస్తున్నారో అంతకంటే ఎక్కువగా మనం పర్యావరణం ఈ పాఠశాలను రక్షించాం, నర్సరీ పెంచడం, ఆటోరకటలు నేర్పించడం, కుటుంబాలను నేర్పించడం, మరి కోఆపరేటివ్ బ్యాంకు నేర్పించడం, పుస్తకాలు తక్కువ లాభం లేకుండా విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చడం, ఎస్సీ పిల్లలకు స్కాలర్షిప్ ఇప్పించడం, లంచాలు ఇవ్వకుండా మరి పిల్లలకు నైతికంగా మనతోనే రాకపోయింది. ఇక్కడ దేని ఉందా లంచాలు కానీ తెలుసుకోవడమే కానీ అన్ని కూడా అమలు చేస్తున్నాం. అప్పటి ఉపాధ్యాయులందరూ పనిచేసిన ఉపాధ్యాయులందరినీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ నా అనుబంధం మరి మర్చిపోని అని మరి మరొకసారి అందరికీ చెప్తూ చాలా కాలంతో రాలేదు చూడలేకొని మీరందరూ కూడా మరి ఆదరించినందుకు మీ అందరికీ ఆశీర్వదిస్తూ మంచి పిల్లలుగా మన పిల్లలు జరిగినటువంటి దేవుడు కూడా ఎవరో నన్నలో కాకుండా పడి మంచి పేరు తెచ్చుకున్నటువంటి పౌరులుగా ఏర్పడ్డారు. అదేవిధంగా విద్యార్థులు వివిధ రంగాలలో తెలుసుకుంటూ ధర్మంగా న్యాయంగా పద్ధతిలో మీ కుటుంబాలు మీ పిల్లలు అందరూ కూడా సుఖంగా ఉండాలని మీరందరూ కూడా వృద్ధులకు వచ్చి ఏం లేదు అప్పుడు మేము చదివాము మా ఉపాధ్యాయులు ఇంతమంది మీరు ఉన్నారు గురునాథరెడ్డి సార్ ఏది చెప్తే అది ఆచరించాడు. ప్రతి రోజు నాకు అప్డేట్ నడుపుతారు. ఆ విధంగా మరి ఉపాధ్యాయులు రంగాలలో నుంచి అది ఏర్పడడంలో మీకు అందరికీ తెలుసు అందుకే కూడా సార్ వెంకటరెడ్డి సార్ గట్టిగా ధన్యవాదాలు చెప్తాం. ఫోన్లో కూడా చాలా విలువైన సమాచారం అందించి సారు ఏడ్చిండు, మీ బ్యాచ్ వాళ్ళకి నేను రాలేకపోతున్నా చాలా బాధపడుతున్నాను చెప్పి ఏడ్చిండు. వీలైతే మనం ఒక 40 మిత్రులను కలిసి జయప్రదపడిని కలిసి హాస్పిటల్ వాళ్ళకి అక్కడ ఒకసారి పోయేస్తే బాగుంటుంది. శ్రీనివాసరెడ్డి మన తర్వాత ఆలోచన చేద్దామని. మేడం ప్రజెంట్ హెచ్ఎం ప్రమీల మేడం గారు వచ్చున్నారు, వారిని వేదిక ప్రజెంట్ హెచ్ఎం గారు కూర్చోండి.
ఈ లాస్ట్ మనకు చివరిగా మాట్లాడిన నర్సయ్య సార్ అక్కడే ఉన్నారు. నర్సయ్య సార్ అని మాట్లాడడానికి ముందు మేడం ఒక షాప్లో మనం ఏమిటో క్యాలెండర్ మనం అక్కడ రేపండి నర్సమ్మ కొంచెం వాచ్మెన్ అక్కడ ఉంటే చెప్పండి మేడం, వెంటనే పోయి ఒక 1 అవర్ అక్కడ స్కూల్ విజిట్ చేసి వచ్చేది ఉన్నది. మీరు కూడా రావాలి మాతో పాటు. అట్టే మన వాళ్ళ పీఈ సార్ కూడా ఒక కోరిక ఏదో కోరారు, మీ బ్యాచ్ వాళ్ళు మాకు ఏమి ఇస్తారని. కొన్ని స్పోర్ట్స్ మెటీరియల్ ఏదో అడుగుతున్నట్టు చూద్దాం, ఆలోచన చేద్దాం, ఒకసారి స్కూల్కి పోయి చేద్దాము. చేస్తున్న రోజుల్లో విద్యార్థులుగా ఉన్నటువంటి విద్యార్థులు అంటే ఇప్పటి వరకు మీరు వినిపించినటువంటి మీ కుటుంబాల యొక్క వ్యవహారంలో కూడా మీరు చాలా సంతోషించారు. అయితే ఇంకా ఏంటంటే ఈ మన బ్యాచ్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో మనకు సీనియర్ లెక్చరర్గా మన ఎన్ని కాలేజీలోనే లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి నరసింహ అంతటి స్థాయికి ఎదిగిండు అని అంటే వాళ్ళ యొక్క కృషి పట్టుదల అనేది అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అట్లాగే మనం మీరే కాకుండా మీ పిల్లలను కూడా మంచి స్థాయిలో తయారు చేసి వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, స్కూల్ అసిస్టెంట్లు, వేరే ఇతరత్ర ఉద్యోగాల్లో సెటిల్ అయి ఉన్నటువంటి వార్తలన్నీ కూడా మీ ద్వారా విన్నాం కాబట్టి మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభించి మరి మీ అందరిని ఉత్సాహపరిచినటువంటి ఈ నరసింహ మరియు ఈ ఆర్గనైజింగ్ కమిటీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. అయితే ముఖ్య విషయం ఏమంటే ఇది సెకండ్ టైం దోమలపల్లి నేను 87, 88లో బ్యాచ్ అక్కడ వెంకటరెడ్డి గారు అక్కడ అటెండ్ అయినప్పుడు మేము అప్పుడు కూడా ఇదే గెస్ట్ హౌస్ పెట్టి ఆర్డీఓస్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేశారు, అక్కడ అటెండ్ అయినాం. అయితే అక్కడ కూడా మీలాగనే 50 మంది పిల్లలు అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళ యొక్క ప్రగతి అంతా వినిపిస్తుంటే మాకు చాలా సంతోషం అనిపించింది. అందులో ఒక అబ్బాయి యాదయ్య నుండి వాడప్పుడు ఈ ఆర్ఎండ్బి ఆఫీస్లో పనిచేస్తుండే ఎల్డీసీగా పేమెంట్ అకౌంట్స్ ఆఫీస్లో ఆఫీసర్ అయ్యాడు. ఇవన్నీ వింటుంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితులు మీరు మీ పిల్లలను కూడా కవే చేస్తూ మీరు మంచి ఉన్నత స్థాయికి మీ పిల్లలను కూడా ఎదిగేలా చేయాలని కోరుకుంటున్నాను. కానీ ఇంకొకటి మిత్రులు చెప్పినట్టుగా ఉపాధ్యాయుడు అనేవాడు ఎల్లప్పుడూ నేర్చుకోవాలంటే టీచర్ ఈజ్ ఎవర్ లెర్నర్. ఉపాధ్యాయుడు అనేవాడు ఎల్లప్పుడూ నేర్చుకుంటుండాలి. అందుకనే ఇంగ్లీష్లో ఏ టీచర్ ఈజ్ ఎవర్ లెర్నర్. ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే సిలబస్ మారినప్పుడల్లా ఆయన సిలబస్ రీచ్ కాలేకపోయినప్పుడు ఏం చేయాలని అంటే దాన్ని స్టడీ చేసుకోవాలి ఇంటి దగ్గర. అట్లాంటి పరిస్థితులు మనకి లేటెస్ట్గా వస్తున్నటువంటి బుక్స్ తోటి, టెక్నాలజీ తోటి, మ్యాథమెటిక్స్లో మరీ ఎక్కువగా వస్తున్నాయండి. కంప్యూటర్ మ్యాథ్స్ అనేది మేము చదువుకున్న రోజుల్లో లేవు. ఆల్జీబ్రా, జామెట్రీ ఇటువంటివి మాత్రమే ఉండేది. కంప్యూటర్ మ్యాథ్స్ వచ్చింది మాకు రాదు. మేము చదువుకున్నదంతా హైర్ ఆల్జీబ్రా అవన్నీ చదువుకున్నాం. అంటే అప్పుడు ఏం చేయాలి, మేము కూడా ఏ టీచర్ ఎవరు లర్నర్ అనేటువంటి పద్ధతికి మేము కూడా ప్రిపేర్ అయితే తయారు కావాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే నేను ఇక్కడ 85 to 90 వరకే ఇక్కడ పనిచేశాను. ఆ తర్వాత మునుగోడు హై స్కూల్కి పోవడం జరిగింది. అక్కడ ఒక 5 సంవత్సరాలు ఉన్న తర్వాత నేను ఎంఈఓగా వెళ్ళిపోయాను. ఆ ఎంఈఓగా ఒక 5 సంవత్సరాలు ఉన్నటువంటి పీరియడ్లో మునుగోడులోనే, ఆ పీరియడ్లో నేను ఈ ఉపాధ్యాయుల ఈ విద్యార్థులతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో మెలిగినటువంటి వాటిని అక్కడికి పోయిన తర్వాత అనేక సమస్యలు ఎదురైంది మాకు. ఎంఈఓ అంటే నాటకం కాదు, ఆటలాట కాదు, ప్రజాప్రతినిధులతోటి కలిసిమెలిసి ఉండటం అన్నాడు. పాఠశాలలో ఒక ఆయన ఏమన్నాడు, మా సార్ అది లేట్ వచ్చింది, మా సారు బస్ కొరకు ఎదురు చూస్తుంటే ఇంకా రాలేదు. అందుకొరకు కానీ ఎన్ని పరిస్థితులను గమనించిన మేరకే విద్యా కమిటీలు అనేవి ఏర్పాటయ్యాయి. విద్యా కమిటీలో 4 మెంబర్లు ఉంటారు.
ఒకటి ఎస్సీ ఎస్టీ బీసీ ఫార్వర్డ్ క్లాస్లోకి వెళ్ళి నలుగురిని ఎన్నుకొని వాళ్ళ పిల్లలు కూడా అదే పాఠశాలలో చదువుకున్న వాళ్ళనే ఎన్నుకుంటారు. అయితే అందువల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళ పిల్లలు బడికి సక్రమంగా పోతున్నారా, ఉపాధ్యాయులు సరిగా వస్తున్నారా, మంచిగా చెప్తున్నారా, వాళ్ళ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, అప్పుడప్పుడు వచ్చి ప్రతి నెల మీటింగ్లో అటెండ్ అవుతూ ఉంటున్నారు. అదొక మంచి పద్ధతే. ఇప్పటికి కూడా విద్యా కమిటీలు అనేవి కొనసాగుతున్నవి. కానీ మన వల్లే వాళ్ళ పిల్లలు ఆ స్కూళ్ళలో ఉంటేనే విద్యా కమిటీ మెంబర్షిప్ ఉండాలి. అట్లాంటి కమిటీలలో ఆ నలుగురిలో ఒక ఆయన చైర్మన్గా ఉంటాడు. అదంతా కూడా నేను ఎప్పుడైతే 95లో ఇది మన హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ పోయినప్పుడే విద్యా కమిటీలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి కూడా సరే విద్యా కమిటీలు ఇప్పటికి రన్ అవుతూనే ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే నేను పోయిన నెలలో 22వ తారీఖు నాడు నందరం పల్లెపల్లికి పోయింది. అది భూమిగడ్డ దగ్గర నందరం పల్లెపల్లి. అక్కడ విద్యార్థులంతా 61 సంవత్సరాల పిల్లలు వాళ్ళంతా. మరి నేను ఏమన్నారు, యు ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్ అని అన్నా. యు ఆర్ నాట్ మై స్టూడెంట్స్, యు ఆర్ మై స్టూడెంట్ అట్ ద టైమ్ ఆఫ్ ఐఎమ్ వర్కింగ్ హియర్ యాజ్ ఎ టీచర్. అక్కడ నేను పనిచేసినప్పుడు మాత్రమే మీరు విద్యార్థులు. నౌ యు ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్ అని తప్పలేదు. సో అట్లా 22వ తారీఖు నాడు నందరం పల్లెపల్లిలో కూడా వాళ్ళు కూడా ఇట్లా గ్రేట్గా సన్మానం చేశారు. వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్స్, ఇంజనీర్లు, ఫారెన్లో ఉన్నట్టుగా వాళ్ళని చెప్పుకొచ్చింది. ఇవన్నీ విన్న మేరకు మాకు ఎంత సంతోషం అనిపిస్తుందని అంటే మాకు రియల్గా మా విద్యార్థులు ఇంత పైకి ఎదిగి వాళ్ళ పిల్లలను కూడా ఇంకా ఉన్నత స్థాయిలో తీసుకుపోవడానికి ఇంత కృషి పట్టుదలను ఉపయోగిస్తున్నారని అంటే ఇది హర్షణీయం. భగవంతుడు అందరికీ కూడా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ మరి మీరందరూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎస్పెషల్లీ కంగ్రాచులేషన్స్ టు ద ఆర్గనైజర్స్ హూ మేనేజ్డ్ దిస్ గెట్ టుగెదర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. పిలిచిన వెంటనే ఒక తేదీ చెప్పి, సార్ మేము దోమలపల్లి స్కూలు 1988-89 బ్యాచ్ విద్యార్థులము ఫిబ్రవరి 12 ఆదివారం రోజున మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉంది సార్ అని చెప్పగానే సారు 2 ప్రోగ్రామ్స్ పక్కన పెట్టేసి నేను ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ వస్తానని చెప్పడంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. వాస్తవంగా ముందుకెళ్ళడం జరిగింది. లేకపోతే ఎందుకంటే ఒకరైనా ఉపాధ్యాయులు మనకు కావాలి, ఒకరుంటే ఆ పాఠశాల మొత్తం ఉన్నట్టు అని చెప్పేసి అట్లా సాగుతున్న తర్వాత శ్రీనివాస్ రెడ్డి సారు, గురునాథ్ రెడ్డి సారు, తయబా మేడం కూడా కంపల్సరీ రాలేదు. ఏమైనా ఈ మా కార్యక్రమానికి వచ్చినటువంటి గురువులందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము. అదేవిధంగా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి మనందరికీ కూడా. అందరూ కూడా ఏవో ఒక పెళ్ళిళ్ళు ఇంకా ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం మన కార్యక్రమం. పెళ్ళిళ్ళు అనేవి వస్తూనే ఉంటాయి, ఇంకో కార్యక్రమాలు ఏదో అయితేనే ఉంటాయి. కానీ ఇది మన కార్యక్రమం అని చెప్పేసి భావించి ఇక్కడికి వచ్చినటువంటి నా తోటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక మన కార్యక్రమం దాదాపుగా ముగిసినట్టే. ఇప్పుడు మేడం కూడా వచ్చింది, ప్రజెంట్ హెచ్ఎం ప్రమీలా మేడం గారు, దోమలపల్లి స్కూల్. మనం ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ లోపల నాకు తెలిసి ఒక అర్ధగంటలో తిని శ్రీనివాస్ రెడ్డి చైతన్య స్కూల్ బస్సు రెడీగా పెట్టింది. పొద్దుగాల 10 గంటలకు వచ్చింది బస్సు మన కోసం. కాబట్టి ఆ వీడియో కెమెరా అవన్నీ తీసుకొని వీళ్ళైతే కళాకారులు కూడా బస్సు వేసుకొని ఆ దోమలపల్లి పోయి మేడం మా దోమలపల్లి సభాధ్యక్షులు వెంకటరెడ్డి హెచ్ఎం గారు మరియు శ్రీనివాస్ రెడ్డి సార్ మరియు లక్ష్మీరెడ్డి సార్ మరియు గురునాథ్ రెడ్డి సార్, అందరికీ నమస్కారాలు. 88-89 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా చక్కగా పండగ వాతావరణము ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఎక్కువ ఫంక్షన్స్ వల్ల అమ్మటేంటంటే సార్ ఇంకో రోజు పెట్టుకుంటే బాగుండు అన్నట్టు అనిపించింది. సరే ఒకేసారి ఒకటే డేట్ షెడ్యూల్ ప్రకటించింది కాబట్టి మళ్ళీ రిస్క్తో అనుకున్నారో ఏమో, మొత్తానికైతే సక్సెస్ అయింది.
కలిసిండు, తమ్ముడు కలిసిండు. ఇక అందులో మేము అనుకున్నాం, అనౌన్స్ చేసారు అరుంధతి మేడంకు నాకు ఇద్దరు కలిసి అనౌన్స్ చేసారు. నేను వచ్చిన తర్వాత ఏంటంటే నేను 2015లో వచ్చిన రామన్నపేట ఎంఈఓగా పనిచేసుకుంటూ లాంగ్ స్టాండింగ్లో ఇక్కడికి రావడం అయింది. ఇక్కడ జూనియర్ కాబట్టి నాకు హై స్కూల్ వచ్చింది. మేడం నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు. ప్రభుత్వ పాఠశాలలు బతుకుతున్నాయంటే చాలా గర్వంగా ఉంది. వెంకటరెడ్డి సార్ లాంటి వాళ్ళు ఇప్పుడు స్టేజ్ని అలంకరించిన గురువులు చాలా ఖచ్చితంగా పనిచేయబట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు బతుకుతున్నాయి. ఎప్పుడు కూడా పనిచేసే వాళ్ళు చాలా చక్కగా చేస్తారు. చెయ్యనోరు ఎక్కడో ఒక్కరిద్దరు ఉంటారు. మేము కూడా ఎంతో చక్కగా దెబ్బకు తుపాకి చేతుల కర్ర జగర పోదామా పోరు జగర పోదామా అని మేము బ్యాగ్ వేసుకొని దూరం నుంచి ఎంతో దూరం నుంచి కూడా ఒక్క కాన్సెప్ట్ నమ్ముతాం. మనం తీసుకున్న జీతము అది పిల్లలకు ఉపయోగపడాలంటే మనం ఖచ్చితంగా 100% కాకుండా 60-70% పని చేస్తేనే అది సక్సెస్ఫుల్. ఆ కాన్సెప్ట్ మేము నమ్ముతాము. పెద్దలు శ్రీనివాస్ రెడ్డి సారు నేనున్న క్రమంలోనే ఒక అమ్మాయి ఏదైనా ఉంటే కూడా చెప్పండి వస్తామని ఆయుర్వేదం చెట్ల గురించి కూడా సార్ కాళ్ళు నొప్పులు ఉంటే ఏం పెట్టుకోవాలని మాకు మేము పిలవకపోయినా కూడా సార్ రావటం జరిగింది. కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా సారు హెచ్ఎం గారు రాలేకపోయినారు. ఆ సార్ కూడా ఫోన్లలో కూడా అమ్మ ఏ హెల్ప్ ఉన్నా అడగండి. ఒక పెద్ద స్కూల్ సక్సెస్ కావాలంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. హెచ్ఎం అనేది ముళ్ళ కిరీటం. ఒక సంధానం అంతా ఉండాలి. అటు టీచర్లకు, ఊరోళ్లకు, విద్యా కమిటీలకు, అన్నిటికీ. మళ్ళీ పిల్లల అభివృద్ధి ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి చాలా వరకు మేము ఈ విధంగా పనిచేయాల్సి వచ్చింది. అదేవిధంగా మన గూడూరు చెమ్మారెడ్డి సార్ కూడా వచ్చేవాళ్ళు, వచ్చి ఉన్న స్థితిగతులు చెప్పేవాళ్ళు. వజ్రమ్మ టీచర్ కూడా ఆమె కూడా కాలం చేసింది. అందరికీ కూడా కాలం చేసిన టీచర్లకు జోహార్లు అర్పించుకుంటూ జోహార్లు 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 జోహార్లు. థ్యాంక్ యూ సార్. ముగించబడి చాలా లేట్ అయినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. గట్టిగా సంపద కొట్టుకోవాలి మేడంకి. మన తల్లి బడిలోన చదువుకున్న విద్యార్థులం
వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
ఇకపై లాగ వైరమే కూలిమై నడిచేది ఒకటే తారై వెతికేది మాత్రం వేరై తెగిపోద ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై పడి పడి ఉరకలెత్తే ఉప్పెన పరుగులవో ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులవో ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో దరదం 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 పడబాటికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి వెను జ్వాలకి మనక విచ్చిన కౌగిలి దోస్తి పడబాటికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి వెను జ్వాలకి మనక విచ్చిన కౌగిలి దోస్తి మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు
తనలాగే జీవించేట్టు మన దారే మార్చేశాడు. నలుదిక్కులు చెరిపేరక్కై వాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు. మన సూర్యుడు తానై వెలిగిన వాడు. ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు. జనమందరిలో తానొకడే కాడు. మన గుండెల్లోనే ఉన్నవాడు. తను పాపలకెందుకు ఎదురైనాడు. మన నవ్వుల్లో నమ్మకమే వాడు. మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. Friendship, right?